ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు, నేను కార్యము చెయ్యగా త్రిప్పివేయువాడెవడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 13వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపాలను ఒప్పుకొని ప్రభు రక్తంలో కడగబడి బాప్తిసంలో చెయ్యి వేసిన మనము ఒంటరి వారము కాదండి, దిక్కులేని వారిమి కాము, సహాయం దొరకని వారము అసలే కాదు. మనలో దేవుడు నివసిస్తున్నాడు. మనలో ఉన్నవాడు, మన మధ్య ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఎంతో గొప్పవాడండి. కాబట్టి మనము దేనికి భయపడొద్దు, ఏ పరిస్థితికి దిగులు చెందొద్దు. ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూసేవారిమిగా ఉండాలి, ఆయన మీద ఆధారపడాలి. ప్రియులారా, ఈనాడు మనుషులంగా ప్రతి దానికి భయపడుతూ ఉంటాము, చింత కలిగి జీవిస్తాము. నా శత్రువులు, నా పగవారు నాకెలాంటి హాని కలిగిస్తారో, నా కుటుంబాన్ని ఏం చేస్తారో, అయ్యో వారసలే బలవంతులు, పేరు పరపతి గలవారు, వారికి డబ్బుంది, బలముంది, ఏదైనా చెయ్యగలరు, ఎంతటి కార్యానికైనా వెనకాడరు, నాకు ఉద్యోగం రాకుండా చేస్తారేమో, నా ప్రమోషన్ని, నా ట్రాన్స్ఫర్ని ఆపుతారేమో, నా పెళ్లి చెడగొడతారేమో, నాపై అధికారులకు లేనిపోని మాటలు చెబుతారేమో, నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు నన్ను అవమానాల పాలు చేస్తారేమో, నా గురించి అనేకులకు చెడ్డ మాటలు పుట్టిస్తారేమో, నా ఎదుగుదలను ఆపుతారా, నాకు నష్టాన్ని కలిగిస్తారా, అయ్యో నేనేం చెయ్యాలి, ఎలా వీరి కుట్రల నుండి బయటపడాలి, ఏ విధంగా తప్పించుకోవాలి అని ప్రియ దేవుని బిడ్డ, ఇలా రకరకాలుగా నువ్వు బాధపడుతూ ఉన్నావా, ఆందోళనలో జీవిస్తున్నావా? ఈ దినమున దేవుడు నీతో చెబుతున్నాడు, ఈ దినము మొదలుకొని నేనే ఆయనను అనగా రక్షించువాడను, విడిపించువాడను, తప్పించువాడను, సహాయం చెయ్యువాడను, నీ ఎడల అద్భుతాలు చెయ్యువాడను నేనే, నీ భయాలను దూరపరిచేవాడను, నీకు మంచి రోజులను అనుగ్రహించేవాడను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు, నేను కార్యము చెయ్యగా త్రిప్పివేయువాడెవడు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చెప్పగలవా? ఫలానా వారు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, ఎలాంటి నష్టాన్నైనా నాకు కలిగిస్తారు, నా అభివృద్ధిని, విజయాన్ని అడ్డుకుంటారు, నా ఉద్యోగంలో ఎలాంటి సమస్యలనైనా సృష్టిస్తారు, నా కాపురంలో చిచ్చు పెట్టేది వాళ్లే, వారిని దేవుడు కూడా ఏమీ చెయ్యలేరని దేవుని శక్తిని నువ్వు తక్కువగా ఊహిస్తున్నావా? మనుషుల శక్తి గొప్పదని ఒక నిర్ణయానికి వచ్చేశావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడంటున్నాడు, ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు, అల్ఫా ఒమేగా నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే, సర్వాధికారములు కలిగిన వాడను, నాకు ఈ లోకంలో అసాధ్యమైనదంటూ ఉందా అని దేవుడు ఈ దినమున మనల్నందరినీ ప్రశ్నిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల జ్ఞానమునకు మించినది మన దేవుని జ్ఞానం. సమస్త మానవాళిని సృష్టించిన దేవుడండి మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ మనుషుడికి భయపడక, ఏ పరిస్థితికి దిగులు చెందక, ఏ శత్రువు, ఏ సమస్య నిన్ను ఏమీ చెయ్యలేరండి. నీవు జలములలో బడి దాటినప్పుడు ఆ దేవుడు నీకు తోడయ్యుంటానంటున్నాడు. నదులు వంటి శ్రమలలో బడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవంటున్నాడు. అగ్ని వంటి మహాశ్రమలలో, శోధనలలో నువ్వు నడిచినప్పుడు కాలిపోవంటున్నాడు. జ్వాలలు నిన్ను కాల్చవని ఆ పరిశుద్ధ దేవుడు సెలవిస్తున్నాడు. అవును ప్రియ విశ్వాసి, ఈనాడు నువ్వు దేవునిని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ దేవుని దృష్టికి మంచి విశ్వాసిగా జీవిస్తే తప్పకుండా దేవుడు నీకు తోడయ్యుండి తన గొప్ప సహాయాన్ని అందిస్తాడు. వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను ఆయన నివసించుతానంటున్నాడు. వారికి సమీపంగా ఉంటానంటున్నాడు.
ప్రియ దేవుని బిడ్డ, ఈ దినము నుండి ఆ దేవుని వైపు చూడు, ఆయనకు ప్రార్థించు. ప్రతి పరిస్థితిలో నీ దేవునిని మాత్రమే ఆశ్రయించు. ఎప్పుడైతే నీ దేవుని శక్తిని, ఆయన గొప్పతనాన్ని నువ్వు గుర్తిస్తావో అప్పుడే నీ జీవితంలో సమస్త కార్యాలు ఆ దేవుడు సాధ్యం చేస్తాడని నమ్ముతావు. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము మొదలుకొని దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తానంటున్నాడు. శత్రువుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఈనాడు నీ శ్రమల చేత, కష్టాల చేత నువ్వు పట్టబడిన స్థితిలో ఉంటున్నావేమో, వాటన్నిటి నుండి నీకు గొప్ప విడుదలను అనుగ్రహిస్తానంటున్నాడు. అలాగే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల పట్ల అద్భుత కార్యాలను జరిగిస్తానంటున్నాడు. ఇంతవరకు నీ కుటుంబంలో, నీ జీవితంలో శుభకార్యాలు జరగక, మంచి పనులు నెరవేరక ఎంతగానో బాధపడిన సందర్భాలు ఉన్నాయేమో. అయితే ఈ దినము నుండి నీ కార్యాన్ని కూడా ఆ దేవుడు సఫలపరచుతానంటున్నాడు. ఆయన కార్యం చేస్తే ఏ ఒక్కరూ ఆపలేరని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఏ శత్రువుకి భయపడకు, ఏ పరిస్థితిని చూచి కృంగిపోకు. నీకు సహాయం చేస్తే నీ దేవుడు నీకు తోడయ్యున్నాడని, నీకు సమీపమున ఉన్నాడని, నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని నువ్వు గుర్తెరుగు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి. నీ బిడ్డల జీవితాలలో ఎంతటి కార్యాన్నైనా చెయ్య సమర్థుడవు తండ్రి. అయ్యా, శత్రువుల నుంచి విడిపించే దేవుడవు తండ్రి. బంధకాల నుంచి రక్షించే దేవుడవు తండ్రి. నీ బిడ్డల కుటుంబాలలో గొప్ప కార్యాలు చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. ఈ దినము మొదలుకొని నేనే నిన్ను విడిపిస్తాను, నేనే నిన్ను రక్షిస్తాను, నీ జీవితంలో కార్యం చేస్తాను. శత్రువులు ఏం చేస్తారు, పగవారు నిన్ను ఏం చేస్తారు, నేను కార్యం చేస్తే ఎవరు త్రిప్పివేస్తారు అని మీరు పలుకుతూ వచ్చిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. నిజమే తండ్రి, మీరు ఈనాడు కార్యం చేస్తే ఏ ఒక్కరూ దానిని త్రిప్పివేయలేరు, ఏ మనుషుడు దానిని అడ్డుకోలేడు. అయ్యా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఇంతవరకు దేవా మిమ్మల్ని ఎరగక, మీ గొప్పతనాన్ని గుర్తించక ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవించాము దేవా. రకరకాల పనుల విషయమై లోకాన్ని ఆశ్రయించాము తండ్రి. అయ్యా, ఎంతో నష్టాల పాలైనాము దేవా, ఎన్నో కష్టాలను అనుభవించినాము తండ్రి. అయ్యా, మా స్థితిని ఎరిగి మమ్మను రక్షించాలని, మాకు సహాయం చెయ్యాలని మీరు అందించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు సర్వశక్తి కలిగిన దేవుడవు, సర్వమును చేసే దేవుడవు, సమస్త కార్యాలు జరిగించే దేవుడవు తండ్రి. అయ్యా, మీకు సాటి అయిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు దేవా. మీ గొప్పతనాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, మీరు చూపుతున్న కృపను, జాలిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. వారందరి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి గృహాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రార్థించే బిడ్డలందరి పట్ల మీరే కృప చూపించమని, ప్రతి ఒక్కరిని కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు స్తోత్రాలు. శక్తి కలిగిన దేవుడోగా మా జీవితంలో అద్భుతాలు చేస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డల పట్ల మీరే మేలు చేయమని, అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా మీరే వారికి తోడుగా ఉండి సజీవులనుగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చేసే ప్రతి పనిలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని మీరే దయచేయమని
దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి పరీక్షలు రాసే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల వరకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు ఉంచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా బిడ్డలు చదువుతున్నారు కానీ వాటిని గుర్తుంచుకోలేకపోతున్నారు దేవా. ఎగ్జామ్ హాల్కి రాగానే మర్చిపోయే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని మీరు బలపరచమని మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా నీ బిడ్డలు రాసే ప్రతి పరీక్షలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ఇంతవరకు ప్రవ్వా బిడ్డలు రాసిన ప్రతి పరీక్షను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. మంచి రిజల్ట్ను వారికి అనుగ్రహించండి దేవా. ముందున్న పరీక్షల కొరకు సిద్ధపరచండి. ప్రతి సబ్జెక్టు చక్కగా చదివి బాగుగా రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. చక్కటి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. అయ్యా నీ బిడ్డల్ని బలపరచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రతి ఒక్కరికి వారు ఆశించిన రీతిగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వ సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. భార్యాభర్తల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చక్కటి సంతానాన్ని బహుమానంగా పొందుకునే కృపను గ్రహించండి దేవా. అయ్యా నీ బిడ్డల్లో ఉండే దుఃఖాన్ని తొలగించండి. గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. బలపరచండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా. అయ్యా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణ బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మరలా మీ చిత్తమైతే చక్కటి బహుమానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. అయ్యా ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరచండి దేవా. మీరే వారి పట్ల మేలు చేయమని బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి కొరతను కూడా మీరే తీసివేయండి దేవా. నీ బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. నీ బిడ్డల్ని మీరు కాపాడండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయుండి సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సంఘాలను మీరు దీవించండి. విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. మీరే వారిని పోషించండి. అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియల నుంచి బిడ్డల్ని కాపాడండి. అపవాది బంధకాల నుండి బిడ్డల్ని విడిపించండి దేవా. ఎందరైతే ప్రవ్వా యవ్వనస్తులు లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణంగా మీ వైపు ఆకర్షించుకోండి. మీ పరిచర్య చేసే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ కాడిని మోసే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా త్రాగుబోతుల విందులో చెడు కార్యాలలో పాపంలో చెడు స్నేహాలలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు మార్చండి దేవా. అయ్యా అటు బంధకాల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. అయ్యా పాపాన్ని చెడును అసహించుకునే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని వ్యర్థమైన వాటి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలు వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధ
బాధల్ని మీరు తొలగించండి. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ నామమున ప్రార్థన చేసే బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. అయ్యా, మీ నామమును బట్టి మొరపెట్టే బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. అయ్యా, ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ప్రతి బిడ్డ మీ నీతిని, మీ రాజ్యమును వెదికే బిడ్డగా సిద్ధపరచండి దేవా. అయ్యా, మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. మీ కార్యాలు యందు ఆసక్తి కలిగి నిత్యము మిమ్మను స్తుతించేలాగున మీరే సహాయం చెయ్యండి. మీకిష్టులుగా, మీ దృష్టికి నీతిమంతులుగా, యథార్థవంతులుగా నడుచుకుంటూ చెడుతనాన్ని విడిచిపెట్టి నిర్దోషులుగా జీవిస్తూ మీ ద్వారా సమస్త ఆశీర్వాదములను పొందుకోగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి దేవా, కృప చూపించండి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ, ఎంతో మంది బిడ్డలు ఏమీ లేని వారిగా రకరకాల అక్కరలు కొరతలు కలిగి జీవిస్తున్నారు. లేమిడిలో బ్రతుకుతున్నారు. చాలని జీతాలతోటి వారి దినములను అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు దృష్టించండి. వారి స్థితినంతటిని మీరు హెచ్చించండి. ప్రతి పరిస్థితిలో ప్రియులు మిమ్మల్ని జాగ్రత్తగా వెదికి మిమ్మను ఆశ్రయిస్తూ మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదములు, మేలులు చూడునట్లుగా మీరే ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మాకు కలిగినటువంటి దానితో తృప్తి కలిగి జీవించే మనసును మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీతో సహవాసం చేస్తూ సంతోషం, సమాధానం పొందుకొని ఆత్మీయ యాత్రలో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమను, శత్రువును, బాధలను మీరు తొలగించండి దేవా. అయ్యా, నీ బిడ్డల్ని సమస్యల నుండి, శత్రువుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప ఆశీర్వాదముల చేత వారిని నింపండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరికీ ఓర్పును, ఓపికను, సహనాన్ని అన్నిటినీ భరించి తట్టుకునే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల విషయంలో ఏ ఒక్కరూ తొందరపడకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం అంతట్లో తోడై ఉండండి దేవా. చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, నిందల గుండా, అవమానాల గుండా, ద్వేషాల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ ప్రతి దుఃఖకరమైన పరిస్థితి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఆలకించే దేవుడోగా, గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.